ఇది ఎన్ని సంవత్సరాల డిసిప్లిన్ వీళ్ళకి? ఒకవేళ దేవుడు ఆ రకమైన క్రమశిక్షణని ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా కొనసాగిస్తే మనం చేసినటువంటి ఆ యొక్క ఫలానా పని ఎందుకులేండి, ఆ ఫలానా అవిధేయతకి, ఆ దిక్మాలిన వాటికి దేవుడు మనల్ని ఎంత క్రమశిక్షణ చేయాలి? ఎన్ని ఇయర్స్? అందుకే న్యూ టెస్టిమెంట్ బిలీవర్ కి దేవుని కృప అంటే చీప్ అయిపోయింది. గ్రేస్ ని చాలా చీప్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఫ్రీ కదా. చాలా ప్రమాదం అది. సరే, ఇంతకీ రెండవ వచనం, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కును. ఇంకా అయింది, మీ డిసిప్లిన్ కాలం అనేది అయిపోయింది. ఏం చేయాలి? ఉత్తర దిక్కునకు తిరగండి. ఇక్కడ మనకు కనబడేది ఏంటి? రెండవ వచనం నుండి మనం నేర్చుకోగలిగిన ఒక పాఠం ఏంటి అని అంటే, అవిధేయత జరిగింది, పాపము జరిగింది, దేవుని యొక్క క్రమశిక్షణ కూడా జరిగింది ఇక్కడ. అయితే ఆ అవిధేయత తర్వాత, ఆ పాపము తర్వాత, దేవుడు ఆ యొక్క క్రమశిక్షణ చేసిన తర్వాత ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తా ఉంది, కొత్త ప్రారంభము. అర్థమవుతుందండి? సో క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా న్యూ బిగినింగ్స్ అనేవి ఎన్ని రకాల భయంకరమైనటువంటి విషయాలన్నా జరగనివ్వండి జీవితంలో. అయ్యయ్యో మా ఫ్యామిలీలో ఇట్లయిందేంటి, మా అబ్బాయి ఏంటి, మా అమ్మాయి ఏంటి, లేకపోతే అదేంటి, ఇదేంటి, నా ఉద్యోగం ఏంటి, నా అదేంటి, ఏదన్నా పెట్టండి అక్కడ. అక్కడ మనము తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని జరిగిపోయినాయి. దానికి సంబంధించినటువంటి డిసిప్లిన్ కూడా దేవుడు చేశాడు, అయిపోయింది. కానీ దాని తర్వాత ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు ఒక న్యూ బిగినింగ్ అనేది ఎప్పుడు కూడా ఇస్తాడు. ఇది ఇజ్రాయెల్ ప్రజలకి ఎట్లాంటిది? ఇది వాగ్దాన దేశంలోనికి బయలుదేరినటువంటి వాళ్ళకి మిగతావేవి పెద్ద గొప్పగా కనబడాల. ఎందుకంటే ఐగుప్తు దేశంలో దేవుడు తెగులు తీసుకొచ్చాడు, బయటకు వచ్చాక ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కావలసినటువంటి ఫుడ్ అన్ని రకాలుగా ఆయన చూసేసుకున్నాడు. ఇన్ని చేసిన తర్వాత వాళ్ళకి టఫ్ గా అనిపించింది ఏంటి? ఇంతకీ ఇక్కడ ఏంటి వాళ్ళకి టఫ్ గా అనిపించింది? దేవుని యొక్క క్రమశిక్షణ. సో మన జీవితాల్లో కూడా ఏది మనకి టఫ్ గా అనిపిస్తుంది? దేవుడు అద్భుతాలు చేస్తే బాగానే ఉంది, లేకపోతే ఇంకొకటి చేస్తే బాగానే ఉంది. ఆ డిసిప్లిన్, గాడ్స్ డిసిప్లిన్ అనేది ఇష్టం ఉండదు. కానీ ఒక బిలీవర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం మన పిల్లల్ని డిసిప్లిన్ చేయకుండా ఉంటామా? చెప్పండి. రోజు మొత్తంలో ఒక్కసారి కూడా అనకుండా ఉంటామా? వాళ్ళు ఎంత విసిగిస్తారు, లేకపోతే ఎంత ఏడిపిస్తారు, ఏం గిల్లుతారు, ఏం పడేస్తారు, పిల్లల్ని పెంచే వాళ్ళకి తెలుసు కదా. దేవుని బిడ్డలంగా దేవుడు కూడా ఆయన బిడ్డల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా క్రమశిక్షణ చేస్తాడు, అందులో ఎట్లాంటి సందేహం కూడా లేదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ రెండవ వచనాన్ని ఈ మనం చూస్తుంటే, ఇక చాలు మీరు బయలుదేరండి అన్నప్పుడు, ఇక మీ యొక్క డిసిప్లిన్ అనేది అయిపోయింది నాయన, ఇక మీరు బయలుదేరండి. ఇదిగో నేను ఒక కొత్త క్రియ, నూతన క్రియ చేయుచున్నాను అని యెషయా 43:19 మనం చూస్తాం. నేను ఒక నూతన క్రియ చేస్తాను. ఏ పరిస్థితి అయినా జరగనివ్వండి, మన యొక్క సంఘంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని డిసిప్లిన్ వస్తది, అందులో ఏం సందేహం లేదు. అయితే దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యూ బిగినింగ్ అనేది ఉంది. దేవుడు ఇంకా ఈ డిసిప్లిన్ చాలు, ఇక మీరు ఈ మన్యంలో తిరిగింది చాలు, ఇక మీరు నార్త్ వైపు, ఉత్తరం వైపు కదలండి అని, తిరగండి అని, బయలుదేరమని దేవుడు చెప్పాడు. సో ఇది మనం మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటి? ఏ పరిస్థితి తర్వాత అయినా సరే బిలీవర్ లైఫ్ లో ఒక న్యూ బిగినింగ్ అనేది పాసిబుల్. అర్థమవుతుందా? దావీదు ఎట్లా
కలిగినటువంటి వారము ఏమాత్రం కూడా కాదు. సో న్యూ బిగినింగ్ అనేది పాసిబుల్ అనేది ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆ తర్వాత 4వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే వీళ్ళ యొక్క జర్నీలో ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని వీళ్ళు స్వతంత్రించుకునే క్రమంలో వీళ్ళు ఇప్పుడు బోర్డర్స్ ని క్రాస్ చేస్తున్నారు. క్రాసింగ్ ద బోర్డర్స్, ఒక న్యూ బార్డర్ లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. పొలిమేర అనే మాట 4వ వచనంలో చూస్తాం. సో వీళ్ళు ఉన్నటువంటి పొలిమేరల నుంచి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వైపుగా వీళ్ళ యొక్క ప్రయాణం స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసినటువంటి క్రమంలో సేయీరు అనే ప్లేస్కి వచ్చారు. ఆ సేయీరులో కాపురం ముందు ఎవరంట 4వ వచనంలో చూస్తే ఏశావు సంతతి వాళ్ళు, ఎదోమీయులు. ఓకే, ఏశావుకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఎదోము. కాబట్టి ఎదోమీయులు వీళ్ళు ఆ ప్లేస్ లో ఉంటున్నారు. అంటే వీళ్ళు జర్నీ స్టార్ట్ చేయంగానే వాళ్ళు ఎంటర్ అయ్యే ప్లేస్ లో ఫస్ట్ ఎవరు ఉంటున్నారు? అక్కడ ఏశావు సంతతికి సంబంధించినటువంటి ఎదోమీయులు ఉన్నారు అక్కడ. వాళ్ళ విషయమై దేవుడు ఏమని చెప్పాడు? 5వ వచనం, వారితో కలహపడవద్దు, ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యమును నేను ఇచ్చి ఉన్నాను గనక వారి భూమిలోది ఒక అడుగైనను మీకు ఇయ్యను. కొన్నిసార్లు క్రైస్తవులంగా బైబిల్ చదువుతున్న వాళ్ళంగా మనము మన యొక్క ఆలోచనని యూదులకు మాత్రమే లేదా ఇజ్రాయెల్ సంతతికి, మన కుటుంబానికి, సంఘానికి మాత్రమే పరిమితి చేసి ఆలోచిస్తాము. కానీ దానికి వేరుగా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎదోమీయులకి సేయీరు మన్య ప్రాంతాన్ని స్వాస్థ్యముగా ఇచ్చింది ఎవరంట? నేను ఇచ్చాను అంటున్నాడు. ఎవరు? దేవుడు. కాబట్టి మీరేం చేయొద్దు అంటున్నాడు? వాళ్ళ దాంట్లో మీకు ఒక్క అడుగు కూడా ఇవ్వను. అంతేకాదు, మీరు వారిని దాటి వెళ్తున్నటువంటి క్రమంలో మీరేం చేయొద్దు, వారితో గొడవలేమి పెట్టుకోవద్దు. వాళ్ళు పెట్టుకోరు, ఎందుకంటే పైన ఆల్రెడీ రాశాడు 4వ వచనంలో, వారు మీకు భయపడుదురు. మీరు వెళ్తూ ఉండగానే వాళ్ళు భయపడతారు, వాళ్ళేమి రారు గొడవకి. మీరు మాత్రం వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు, కలహాలు పెట్టుకోవద్దు. ఆ రీతిగా మీరు వెళ్ళిపోండి. అంతేకాదు 6వ వచనంలో అంటాడు, కావాలంటే డబ్బులు ఇచ్చి అక్కడ ఆహారం కొనుక్కొని తినండి, డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీళ్లు తాగండి. ఊరికే కాదు మళ్ళీ మేమెవరమో తెలుసా అని లాక్కొని తాగమని చెప్పట్లేదు. అంటే దేవుడు అటు ఎదోమీయుల పక్షంగా కూడా దేవుడికున్న కన్సర్న్ చూడండి. వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చింది ప్రభువే, వాళ్ళ స్వాస్థ్యంలో మీకు ఇవ్వను అని చెప్తుంది ఆయనే. వాళ్ళు భయపడతారు అని వాళ్ళకి భయం ఇచ్చింది ఆయనే. మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దని చెప్తుంది ఆయనే. మీరు వాళ్ళని దాటే క్రమంలో ఏదో చేతికొచ్చిందల్లా లాక్కొని ఇది చేయొద్దు. మీకు ఏదన్నా కావాలంటే అది ఫుడ్ అయినా వాటర్ అయినా డబ్బులు ఇచ్చి కొనుక్కొని చెయ్యండి అన్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడో చూడండి. వేరే వాళ్ళ వైపు నుంచి కూడా ఆయన ఏ రకంగా ఆయన ఇతరుల గురించి ఆలోచించే దేవుడు. చాలా సార్లు ఆయన మన దేవుడే, మనమే ఇక హైందవులు అంటే మనం ఎట్లాగైతే కొంతమంది హృదయాల్లో చిన్న చూపు చూస్తారో అట్లాగా లేదు, ఆయన తక్కువ చేసి చూసేస్తాడు. కాదు, అందరూ కూడా ఆయన సృష్టి. అర్థమవుతుందండి? కాబట్టి ఆ విషయాన్ని చెప్పాడు. 7వ వచనము ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సావర్నిటీ కనిపిస్తా ఉంది. 7వ వచనం చూడండి, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును, ఆయనకి తెలుసు. అంతేకాదు, ఆయన నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇదేమో భవిష్యత్తును గురించి. ఇప్పుడు వరకు తోడుగా ఉండి నడిపించాడు ఆయన, ఇక ముందు కూడా తోడుగా ఉంటాడు, నీకేం తక్కువ కాదు. ఇది ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. ఫ్యూచర్ గురించి చెప్పే ముందు పాస్ట్ గురించి, గతం గురించి జ్ఞాపకం చేశాడు. గతం ఏంటి? ఈ 40 years ఈ గొప్ప అరణ్యములో నీ దేవుడైన యెహోవా నిన్నేం చేశాడు? ఆశీర్వదించాడు. బ్లెస్ చేశాడా లేదా? మరి 40 years ఎట్లా బతికావు? మరి ఏం తిని బతికావు? ఏం ధరించుకొని బతికావు? అంటే ఏమి చేయకుండానే, ఆయన ఏ సహాయము, ఆయన సహకారం ఏది లేకుండానే ఇక్కడ దాకా వచ్చామా? అందుకని ఎప్పుడైనా సరే మనం మొదటి అధ్యాయంలో కూడా చూసాం, అది ఎప్పుడైనా సరే మన పాస్ట్ ని గుర్తు చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది.
ఎప్పుడు కూడా మన గతాన్ని గుర్తు చేసుకోవటము, ఏ రీతిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఏ రీతిగా ఆయన సహాయం చేశాడు, ఏ రీతిగా నడిపించాడు అనే విషయాల్ని గుర్తుపెట్టుకొని అది మన భవిష్యత్తుకి మనకు కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని, మనకు కావాల్సినటువంటి స్థిరత్వాన్ని, నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు ప్రభువు ఈ విషయం వచ్చినప్పుడు ఇలా చేశారు కదా అని గుర్తు చేసుకున్నప్పుడు ఒకవైపు ధైర్యం వస్తుంది. అవి చేసిన ఆయనకి ఇది చేయలేడా? ఒక పరిస్థితి వచ్చింది నాకు లైఫ్ లో, అప్పుడు నేను అనుకున్నాను ఇది చేసిన దేవుడికి ఇది అసాధ్యమా? అప్పుడు ఇది చేశాడు కదా. నా ఆసక్తి ఏంటంటే దేవుడు చేస్తాడని తెలుసు, కానీ ఎలా చేస్తాడు, ఇది ఎలా జరుగుద్దా అనేటువంటి యాంగ్జైటీ అన్నమాట. దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో కార్యం చేశాడు, కానీ ఇది ఇలా కూడా జరుగుద్దా అని ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే అది సాధారణంగా జరిగే పద్ధతి కాదు, అది అసాధారణంగా. అందుకనే క్రిస్టియన్ లైఫ్ అనే క్రిస్టియన్ లైఫ్ లో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అర్థమైందా? లోకంలో వాళ్ళు వావ్ అంటారు, లేకపోతే ఆసమ్ అంటారు, ఎప్పుడో కానీ ఆ మాటలు వాడరు. కానీ ఒక సగటు క్రైస్తవుడి జీవితంలో ఆశ్చర్యం అనేది, లేదా వావ్ అనేది, ఆసమ్ అనేది మనకి రెగ్యులర్ గా ఉండాల్సినటువంటి ఒక ఎక్స్ప్రెషన్. అది ఈ ఫ్యాక్టర్ ఏంటి? ఎమోషనే కదా అది. వావ్ అంటం అనేది ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడం, సంతోషాన్ని వ్యక్తపరచడం. ఇది క్రిస్టియన్ లైఫ్ లో ఎప్పుడు ఉండాల్సినటువంటి ఒకటి. ఎప్పుడు ముభావంగా మూతి ముడుచుకొని ముఖం ఏలాడేసుకొని, ముసలోళ్ళు కాకముందే అది ఏలాడుతూ ఉంటది. అట్లా కాదు. అఫ్ కోర్స్ కొన్ని టఫ్ టైమ్స్ వస్తాయి, కాదంటలేదు. బట్ స్టిల్ మనకొక నిరీక్షణ కర్త ఉన్నాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సరే, కాబట్టి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి దేవుని యొక్క సావర్నిటీ ఏంటి అని అంటే, ఈ 40 years నేను మిమ్మల్ని బ్లెస్ చేశాను, మీకేం తక్కువ కాలేదు, ఇక ముందు కూడా నేను మీకు తోడుగా ఉంటాను, మీకేమీ తక్కువ కాదు అని వాళ్ళ జర్నీ స్టార్టింగ్ లోనే దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి బిలీవర్స్ గా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఏం చేశాడు, ఏం తక్కువ చేయలేదు కదా ఇప్పుడు దాకా దేవుడు నాకు. కొన్నిసార్లు మన వర్రీస్ ఎలా ఉంటాయి అని అంటే, ఈ వీక్ లోనే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వర్రీ ఎక్కడ వెళ్ళిపోయిందంటే, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పిల్లల పెళ్లి దగ్గర, ఇంకా స్కూలే ఎంతకి ఇప్పుడు. ఓరి నీ వర్రీ పాడుగాను, అసలు అప్పుడు దాకా మనం ఉన్నామా, ప్రభు వచ్చారా, మనం వెళ్ళిపోయామా? ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు? ఎక్కడికి వెళ్ళిపోయారు? రేపొద్దున నా బిడ్డ పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో అని వర్రీ ఇప్పుడు. ఓరే నాయన, అంత అవసరం లేదండి. అర్థమవుతుందా? అనవసరమైనన్ని మీద వేసుకుని మొయ్యాల్సిన అవసరం లేదు. ప్రభు ఏమన్నారు? రేపటిని గురించి చింతపడుకుడి అని చెప్తూ, ఏ రోజుది ఆ రోజు చాలు, రేపటి సంగతి రేపు చూసుకుందాం. అలాగని చెప్పి ప్లానింగ్ చేయకుండా ఏం చేతులు కట్టుకొని కూర్చోము, అవునా? కాబట్టి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రండి. ఏసావు అయిపోయింది కదా. నెక్స్ట్ 9వ వచనం దగ్గర నుంచి మనకు కనబడేది ఎవరు అంటే మోయాబు. ఈ మోయాబు దగ్గర గురించి మాట్లాడుతూ 9వ వచనంలో 3వ లైన్లో అన్నాడు కదా, అటు క్రాస్ చేస్తూ మోయాబీలను కూడా బాధించద్దు అన్నాడు. ఏంటంట? వాళ్ళతో కూడా మీరేమి బాధ పెట్టద్దాలని, వాళ్ళతో కూడా మీరేమి వారితో యుద్ధము చేయవద్దు, గొడవలు ఏం పెట్టుకోవద్దు. వీళ్ళేమో ఏసావు సంతతి వాళ్ళు. ఎవరు? ఎదోమీయులు. ఏసావు ఎవరంతకి? యాకోబు తమ్ముడా, అన్న? తమ్ముడు కాదు, అన్న. ఓకే, వాళ్ళ నాన్న పేరేంటి? ఇస్సాకు కొడుకే కదా. మనకి యాకోబు ఏమో లైమ్ లైట్ లోకి వచ్చాడు, ఆయన కొంచెం పక్కకి వెళ్ళాడు. అయినప్పటికీ ఇస్సాకు కొడుకే ఆయన, అది మర్చిపోకూడదు. సో ఇస్సాకును బట్టి ఏసావుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ నిబంధన ఏదైతే ఉందో అది ఉంది అలాగే. అందుకే ఈ టైంకి కూడా ఇంకా ఎదోమీయులు ఉన్నారు. వాళ్ళకి నేనే స్వాస్థ్యం ఇచ్చాను అంటున్నాడు. వాళ్ళదేం మీరు తీసుకోవద్దు అంటున్నాడు, వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక గుంపు వచ్చారు. వీళ్ళు ఎవరనంటే మోయాబీలు. ఈ మోయాబీలు ఎవరంతకి ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా బిగినింగ్ ఏంటి? ఎదోమీయులేమో ఏసావుకు సంబంధించిన వాళ్ళు. మోయాబీలు ఎవరు? లోతు సంతానం. ఆదికాండం 19లో చూస్తే
అందరూ పోయారు, అక్కడ కాలిపోయిందేమో సొదొమ గొమొర్రానే. ఈ కూతుర్లు ఇద్దరు ఏమనుకున్నారు, అందరూ పోయారు, భూమి మీద ఇంకెవరు లేరు, మిగిలిందల్లా మన నాన్న ఒక్కడే అని చెప్పి ఆయనతో పాపం చేసి ఇద్దరిని కన్నారు. ఒకడి పేరు మోయాబు, ఒకడు మోయాబు ఆలల్లో నుంచి వచ్చిన వాళ్ళే మోయాబీయులు. మరొకటి పేరు అమోనీయులు, మరొక సంతానం. సో వీళ్ళు అబ్రహామును బట్టి లోతు ఎడల దేవుడికి ఉన్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మోయాబీయుల విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళని బాధించొద్దు, వాళ్ళతో యుద్ధం చేయొద్దు. ఏమంటున్నాడు అక్కడ, వాళ్ళకి ఆ దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏదియో నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చింది ఎవరంట, ఆయనే. అసలు మోయాబీలు చేసినటువంటి పనిని ఓల్డ్ టెస్టిమెంట్ చదివిన వాళ్ళకి ఇప్పటికే 2-3 సంఘటనలు గుర్తొచ్చి ఉంటాయి. మామూలు విషయాలు చేయలే వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజల విషయంలో. అట్లాంటి వాళ్ళ ఏళ్ళ దేవుడికి కన్సర్న్. అంటే మనం మానవ మనస్సుతో ఆలోచిస్తాం కాబట్టి కొన్నిసార్లు క్రైస్తవులంగా మనం తిరగబడి ఏం చేయలేం కాబట్టి ఆడికి ఏదన్నా అయితే బాగా కుదిరిందిలే వీడికి అని ఒక రకమైన రాక్షసానందం పొందుతూ ఉంటాం లోపల. దేవుడు అట్లాంటి ఆయన కాదు. అఫ్ కోర్స్ ఆయన క్రమశిక్షణ చేస్తాడు, వదిలిపెట్టడు. అది మోయాబీలైనా సరే, ఇజ్రాయలీలైనా సరే, అది కిరణ్ అయినా సరే, నువ్వైనా సరే, ఆయనకి ఏం పక్షపాతం ఏం కాడా, ఖచ్చితంగా డిసిప్లిన్ చేస్తాడు. సరే, కాబట్టి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మీరు ఆ అధ్యాయం తర్వాత చదవండి. పూర్వకాలమున అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి బలవంతులైనటువంటి జనులు ఉన్నారంట. 10వ వచనంలో చూస్తే ఉన్నతమైనటువంటి బలవంతులైన ఆ జనుల్ని వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మోయాబీలకు ఇచ్చింది నేనే అంటాడు దేవుడు. అంటే ఏంటి, మోయాబీల పక్షముగా అక్కడున్న వేరే వాళ్ళతో యుద్ధం చేసింది ఎవరంట? భలే విచిత్రంగా లేదా? ఆయన ఇజ్రాయెల్ పక్షంగానే యుద్ధం చేశాడా? అంటే వాళ్ళకి అక్కడ విజయాన్ని ఇచ్చింది నేనే. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని తోలేసి ఈ దేశాన్ని మోయాబీలకి స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే అంటున్నాడు దేవుడు. నేనే ఇచ్చాను వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళది నేను మీకు ఇవ్వను, మీకు ఇందులో హక్కు లేదు, మీరు దాటి వెళ్ళిపోవాలి అంతే అంటున్నాడు. అంతే. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఇజ్రాయెల్ యొక్క జీవితంలో మరొక ప్రాముఖ్యమైన ఘట్టము 13-15 వచనాలు. కాబట్టి మీరు లేచి జరదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జరదు ఏరు దాటితిమి. మనకి ఎర్ర సముద్రం దాటడం తెలుసు, ఇంకోటి ఏం తెలుసు, యోర్దాను దాటడం తెలుసు యెహోషువ నాయకత్వంలో. కానీ మధ్యలో ఒకటి దాటారు, అదే ఇది. ఏంటది? జరదు ఏరుని దాటారు. ఇది అంత ఫేమస్ అవ్వలేదు బైబిల్లో, ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడుకుంది దీని గురించి. వీళ్ళు జరదు ఏరుని దేవుడు చెప్పగా దాటారు. ఇక్కడ దాటెతిమి అని చెప్తున్న క్రమంలో మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయానికి ఒక కాంట్రాస్ట్ కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో ఆయన చెప్పిన మాటకి 100% వ్యతిరేకంగా అవిధేయత చూపించారు, కానీ ఇప్పుడు విధేయత చూపించారు. దాటితిమి అంటే దాని అర్థం ఏంటి? ఒబే అయ్యారు. సో డిసిప్లిన్ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? విధేయత వచ్చింది. ఇప్పుడు దారిలోకి వచ్చి, దేవా నువ్వు చెప్పావు దాటమన్నావు, మేము దాటుతాం దేవా అని దాటేశారండి. గొడవ పెట్టుకోవద్దన్నావు కదా దేవా, మేము గొడవ పెట్టుకోకుండా వెళ్ళిపోతామని గొడవ పెట్టుకోలేదంట. సో డిసిప్లిన్ అనేది మంచిదా కాదా? మంచిదా కాదా? హెబ్రీ 12 చదివితే మనకేముంటది? లోక సంబంధమైన తండ్రులు కూడా డిసిప్లిన్ చేస్తారు, కానీ ఈయన దేనికోసం డిసిప్లిన్ చేస్తాడు? ఒకసారి చదవండి అన్నమాట. ఎన్నో వచనం చూడండి, అది 12వ అధ్యాయం 11వ వచనం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. 38 years ఏమన్నా తక్కువ? చెప్పండి. డిసిప్లిన్ 38 years అంటే తక్కువ? సంతోషకరంగా కనబడదు. అది కొంతమంది జీవితాల్లో అది 5 years, కొంతమంది జీవితాల్లో అది 1 year, ఇంకొంతమంది జీవితాల్లో ఇంకెంత టైము మనకు తెలియదు అది. అయితే అయినను, ఆ మాట చూడండి, అందరూ చదవండి.
దాని యందు అభ్యాసము కలిగిన వారికి, దాని యందు అంటే దేవుని యొక్క డిసిప్లిన్ లో ఎవరికైతే అభ్యాసము కలిగి ఉంటారో, దాని గుండా వెళ్తారో, వారు నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. డిసిప్లిన్ తర్వాత రైచియస్ అనేది వస్తుంది, సమాధానము పీస్ వస్తుంది, ఫ్రూట్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు దాకా ఫలించట్లా, ఇప్పుడు ఫలించడం స్టార్ట్ అవుతుంది. మొదటి అధ్యాయంలో లేనిది ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే విధేయత. ఇంకొకటి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 38 years 14వ వచనం, ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ, అంటే ఈ 38 years దేవుడు ఎందుకు తిప్పాడు అక్కడ అని అంటే చెప్తున్నాడు, ఆ తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. 16వ వచనం, సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత. ఈ 3 వచనాలు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, దేన్ని బట్టి అయితే ఎవరైతే అక్కడ అవిధేయత చూపించారో ఆ జనరేషన్ మొత్తం ఏమైపోయారు, క్లోజ్. వాళ్ళందరూ లయమైపోయే వరకు అక్కడే ఉంచి, ఇప్పుడు బయలుదేరిన తరం ఏ తరం, ఇది కొత్త తరం. బహుశా వాళ్ళందరూ టీనేజర్స్. వారన్ వెర్స్బీ దీని గురించి రాస్తా అంటాడు, వాళ్ళందరూ టీనేజర్స్, 19 ఉన్నోళ్ళు, యూత్. ప్లస్ ఇప్పుడు 38 ఏళ్ళు తిరిగారు. 38 + 19 ఎంత అయింది? ఇప్పుడు బయలుదేరిన వాళ్ళకి 57 ఏళ్ల వయసు వచ్చింది. ఎంత వయసు? సో ఈ 38 సంవత్సరాలలో దేవుని క్రమశిక్షణను చూశారు వాళ్ళు, దేవుని మాటకి విధేయత చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నారు, దేవుడు యొక్క బ్లెస్సింగ్ ని చూశారు, అరణ్యంలో ఆయన పోషణని అనుభవించారు. ఇప్పుడు ఆయన చెప్పగానే ఏం చేయడం మొదలుపెట్టారు, దేవా నువ్వు చెప్పావు మేము చేస్తాం. ఇది 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 చేయడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల డిసిప్లిన్ అవసరమైంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. కొంతమందికి 5 ఏళ్ళు కావాలి, కొంతమందికి 6 నెలలు సరిపోద్ది, కొంతమందికి చెప్పండి. ఒకవేళ జంతువులతో పోల్చామనుకో, ఒకరిది కుక్క బుద్ధి, ఒకరిది గాడిద బుద్ధి. అవునా? మనకి తెలుగులో మంచి సామెత ఉంది, కుక్క తోక ఏం చేసినా సరే వంకరే. ఇక ఇది మారదన్నమాట. అలాగని చెప్పి వీడు మారడు అని దేవుడు ఎప్పుడు కూడా ఏ మనిషిని వదిలేలా. బైబిల్ అంతట్లో మనం చూస్తే ఇస్కరియోతు యోధాతో సహా అందరికీ ఆయన అవకాశాలు ఇచ్చాడు. మారతావా ఏమన్నా అని. అవకాశాలు ఇవ్వకుండా ఎవరినన్నా ఆయన నీకు అసలు అవకాశమే లేదన్నాడా? ప్రతి ఒక్కళ్ళకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారా, ఉపయోగించుకున్నారా లేదనేది ప్రశ్న. 3వ గుంపును కూడా చూసి మనం ఆపుదాం. అది కూడా సేమ్. 3వ గుంపు 18 నుంచి 23 వరకు మనకు కనబడతారు. వీళ్ళెవరు? అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు బాధించవద్దు, వాళ్ళతో యుద్ధము చేయవద్దు. ఇక్కడ కూడా మనకు కనబడేది ఏంటంటే, అక్కడ అనాకీయులు ఉన్నారు, ఉన్నత దేహులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టి ఈ అమోనీయులకి ఆ ప్లేస్ ని స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే, వాళ్ళ దాంట్లో మీకు ఏమి ఇవ్వను అంటున్నాడు మళ్ళీ. అంటే ఆల్రెడీ అక్కడున్న వేరే వాళ్ళని అక్కడ నుంచి తరిమేసి వాళ్ళకి ఆ ప్లేస్ ని ఇచ్చింది ఎవరంట? దేవుడే అంట. ఈ 3 గుంపుల గురించి చదువుతున్నప్పుడు అండి, ఇంతకు ముందు కూడా ద్వితీయోపదేశకాండం చదివాను కానీ అసలు నాకు ఎప్పుడు అంటే ఇది చదివిన జ్ఞాపకం కూడా లేదు. దీని గురించి చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఈ రకమైనటువంటి వాళ్ళని, ఏశావు సంతతి వాళ్ళని, మోయాబీయుల్ని, అమ్మోనీయులతో దేవుడు ఎట్లా వ్యవహరించాడా? వాళ్ళకి స్వాస్థ్యముగా ఇచ్చాడు. వాళ్ళకి స్వాస్థ్యముగా ఇవ్వటానికి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో మీరు ఎవరు చేయి పెట్టడానికి వీలు లేదని వీళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు ఇజ్రాయేలీలకి. వాళ్ళతో వాదన పెట్టుకోవద్దు, గొడవలాడద్దు, యుద్ధం చేయొద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క సావర్నిటీ అర్థమవుతుందా? కాబట్టి వీళ్ళు 23వ వచనం వరకు మనకు అదే కనిపిస్తుంది. అదంతా మీరు తర్వాత చదవండి. నెక్స్ట్ 24 నుంచి ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టారు. ఇది వేరే అమోరేడైన హెబ్సోను, రాజగు సీహోను, ఆ తర్వాత ఓగు, సీహోను, వీళ్ళిద్దరు కొంచెం మనకి కీర్తనల్లో కానీ రిపీటెడ్ గా కనిపిస్తాయి 2 పేర్లు. సరే, ఇప్పుడు మనం అది టచ్ చేయొద్దు, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఈ యొక్క దీంట్లో నుంచి మనము నేర్చుకోగలిగినటువంటి పాఠాలు ఏంటి?
ఒకటి విధేయత చూపించడం నేర్చుకున్నారు. దేవుని యొక్క సావర్నిటీ కనబడతా ఉంది, సార్వభౌమాధికారము. ఆయన బ్లెస్సింగ్ ని అనుభవించినటువంటి వాళ్ళు ఆయన తోడుగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఏం చేస్తా అన్నాడు, ఏమీ తక్కువ కాదని వాగ్దానం ఇచ్చాడు, దాన్ని మర్చిపోకూడదు. ఇక్కడ మనకి దేవునికి ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అంటే రిలేషన్స్, అంతేగా. ఇప్పుడు యాకోబు యొక్క అన్ననే కదా ఏసావు మీద కన్సర్న్, లేకపోతే వాడిని అసలు ఎందుకు లెక్క చేయాలి? లోతు సంతతి వల్లనే కదా వీళ్ళిద్దరి గురించి కన్సర్న్. అక్కడ రాయబడిన మాట ఇందాక చదివాం, సహోదరులు. ఎక్కడి నుంచి అయ్యారు సహోదరులు? వీళ్ళు సహోదరులేక, మరి బ్లడ్ రిలేషన్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు చేసినటువంటి నిర్ణయాలకి వ్యతిరేకించద్దు. దేవుడే నిర్ణయించాడు ఏమని, మీరు ఈ వైపు వద్దు, ఉత్తరం వైపు తిరగండి. నిర్ణయం ఎవరిది? డైరెక్షను. ఎందుకు ఉత్తరమే, దక్షిణం ఎందుకు కాదంటే ఆయన నిర్ణయించాడు. ఆ తర్వాత వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, వాదం పెట్టుకోవద్దు, యుద్ధం చేయొద్దు, మీరు వెళ్ళిపోతూనే ఉండాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించింది ఎవరు? సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటి అని అంటే, దేవుని యొక్క నిర్ణయాలని వ్యతిరేకించకూడదు. ఈ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో వాళ్ళు వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు మనకు కనబడేది ఏంటంటే వాళ్ళు దేవుని ఆ యొక్క నిర్ణయంతో వాళ్ళు ఏకీభవించి నడుస్తున్నారు, ఇప్పుడు వ్యతిరేకించట్లా. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు బంధువులు కాబట్టి, వాళ్ళు సహోదరులు కాబట్టి కలహములు పెట్టుకోవద్దు, కలహాలు పెట్టుకోవద్దు. ఎందుకు? రీజన్ ఏంటంటే వాళ్ళు బంధువులు కాబట్టి, వాళ్ళు రిలేషన్ కాబట్టి. యోబు కూడా వాళ్ళ గొడవ అవుతుంటే లోతును పిలిచి ఏమన్నాడు, మనం బంధువులము, మనకేముండకూడదు, కలహం ఉండకూడదు. కాబట్టి నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను అని విడిపోయారు వాళ్ళిద్దరు. ఎందుకు? కలిసి ఉండి కొట్టుకోవడం కన్నా విడిపోయి బాగుందాం అనుకున్నారు వీళ్ళు. అంటే రిలేషన్షిప్ లో ఈ రకమైనటువంటి కలహాలు ఉండకూడదు అనేది దేవుని యొక్క స్పష్టమైనటువంటి ఉద్దేశము, చిత్తం అది. దేవుడికి ఒక 7 విషయాలు హేయము, అసహ్యము అని మనము సామెతలు 6లో చదువుతాము. అందులో చివరిది ఏంటి అని అంటే, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ముల మధ్యలో ఏముండకూడదు? 6వ అధ్యాయంలో మనము 16, 17, 18 19 వచనాలలో చూస్తాం. 7 విషయాలు ఆయనకి హేయమైనవి ఉన్నాయి. అందులో ఒకటేంటి? కాబట్టి రిలేషన్షిప్స్ లో ఏముండద్దు? గొడవలొద్దు. కానీ సరే, ఇప్పుడు మొదలు పెడితే టైం సరిపోదులేండి, అది మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. రిలేషన్షిప్ లో బైబిల్లో ఉన్న అనేకమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకసారి ఆ రిలేషన్షిప్స్ ని మనం నెక్స్ట్ మొదలు పెట్టినప్పుడు కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు 2వ అధ్యాయం మళ్ళీ చదువుకొని రండి. ఈ ఫ్రైడే సాటర్డే ప్రేయర్స్ లో మనము ద్వితీయోపదేశకాండం కంటిన్యూ చేద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. రండి, మందిరంలో ఒకరు ప్రార్థన చేద్దాం. విరిన వాక్యంతో ప్రార్థన చేద్దాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. సండే స్కూల్ పరిచర్య కొరకు, అదేవిధంగా మరికొన్ని కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇందాక చేయనటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుందాం. తీనన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత ఆనంద్ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఆనంద్ ఫ్యామిలీ, శ్రీను బ్రదర్ ఫ్యామిలీ, తర్వాత కరుణాకర్ బ్రదర్ ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సరే, మందిరంలో వాళ్ళు చేసేవాళ్ళు ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆనంద్ ఫ్యామిలీ, తర్వాత శ్రీను బ్రదర్ ఫ్యామిలీ, తర్వాత మంగమ్మంటి ఫ్యామిలీ, వేణు సునంద ఫ్యామిలీ, తర్వాత మమత. ఈ 5 కుటుంబాల కొరకు ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. ఒకళ్ళు